గారికి ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మనము ఎంతో ఆనందం పొందుతున్నాము ధ్యానం చేసి. అసలు ఈ ఆనందాన్ని ధ్యానం చేస్తేనే వస్తుంది ఇటువంటి ఆనందం, లేకపోతే ఎవరి జీవితంలోని ఇంతటి ఆనందాన్ని ఎవరు పొందలేము. ఎవరైతే ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో, ఆత్మే నేనని తెలుసుకుంటారో, మరి అలాంటి ఆనంద స్థితినే సచ్చితానంద స్థితి, నిశ్చల ఆనంద స్థితి అని అంటారు. మరి ఆత్మలో ఎవరైతే జీవిస్తారో, ఆత్మస్థితిలో ఎవరైతే ఉంటారో మరి అంటారు. అసలు సచ్చితానందం అంటే ఏంటి అంటే అందులో 3 పదాలు ఉంటాయి. ఏమిటా 3 పదాలు అంటే, సచ్చితానందం అంటే 3 పదాలు ఉండేది. ఏమిటా 3 పదాలు అంటే సత్ చిత్ ఆనందం. ఈ 3 పదాలని కలిపితేనే సచ్చితానంద స్థితి అని చెప్తారు. సత్ అంటే ఏంటి? ముందు ఈ 3 పదాల గురించి ఏమిటో వివరంగా తెలుసుకుందాం. సత్ అంటే ఏంటి? ఈ సత్ అంటే ఏమిటి అంటే ఆత్మస్థితిని, ఆత్మనే సత్ అని కూడా అంటారు. ఏమిటి అంటే ఎప్పుడు ఉండేది, ఎల్లవేళలా ఉండేది, ఏ కాలంలోనైనా ఉండేది, ఏ యుగంలో అయినా ఉండేది. అంటే ఇప్పుడు ఉండి ఇంకో క్షణంలో లేకుండా లేదు, ఈ యుగంలో ఉండి ఇంకో యుగంలోని లేకుండా లేదు. ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా, ఎప్పుడైనా ఉండేదే సత్ అంటే, సత్యమైనది. ఈ సత్ ఏంటి అంటే సత్యం. సత్యం అంటే ఏంటి అంటే ఎప్పుడు ఉండేది, ఎప్పుడు నాశనము లేనిది, శాశ్వతమైనది. దీనికి ఇంకా నాశనం అనేది లేదు. అదే ఆత్మ. దాన్నే సత్ అంటారు. అంటే చూడండి, ఏదైనా సరే సృష్టించబడేది ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే నశిస్తుంది. పుట్టేది ప్రతిదీ కూడా పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. కానీ ఈ భగవంతుడు, ఆత్మ అంటే భగవంతుడు, ఈ భగవంతుడిని సత్ అంటారు. ఈ సత్తునే, ఈ సత్తే శాశ్వతమైంది. శాశ్వతమైంది అంటే ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేకుండా లేదు అని తెలుసుకోవాలి మనం. సత్యమైనది అంటే పొట్టి పెరిగిపోయేది కాదు, ఎప్పుడు ఉండేదే సత్తు, సత్యమైనది సత్యం. ఈ సత్యానికి ఇక లేకుండా లేనటువంటిదే, ఎప్పుడూ లేకుండా లేనటువంటిదే. అంటే యుగాలు మారినా, కాలం మారినా, సంవత్సరాలు మారినా మార్పు చెందకుండా ఉండేదే సత్తు అంటే సత్యం, అంటే భగవంతుడు. ఆ భగవంతుడే ఆత్మ అని కూడా మనం అంటాం. అందుకే సత్. చిత్. చిత్ అంటే ఏమిటి అంటే సృష్టించబడిన ప్రతి జీవిని చైతన్యవంతం చేసేదే చిత్. అంటే ఈ సృష్టిలో ప్రతి జీవిని కూడా చైతన్యం చేసేదే చిత్తు. అంటే సత్తు గురించి అంటే సత్యమైంది, చిత్ అంటే చైతన్యం చేసేది. అంటే ఇప్పుడు ఆ జీవి భూమి మీదకి వచ్చాడంటే అది చైతన్యం ఉండాలి దానికి. ఆ చైతన్యాన్నే చిత్తు అని అంటారు. ఏదైతే భూమి మీద ఉంటుందో ఆ భూమి మీద ఉండే ప్రతి దానికి కూడా చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఉండాలి అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తులో ఉండే ప్రతి జీవిలోనే ఆ చైతన్యం ఉంటేనే ఆ జీవిలో చలనం ఉంటుంది, లేకపోతే అందులో చలనం ఉండదు. అందుకే దాన్ని చిత్ అని అనడం జరిగింది. సత్ అంటే సత్యమైంది, చిత్ అంటే చైతన్యవంతమైంది. అయితే ఇక మూడవది ఆనందం. ఈ సచ్చిత్ తర్వాత వచ్చేది ఆనందం. ఏదైతే నశింపు లేదో, అంటే ఈ దేహానికి నశింపు ఉంది, ఆత్మకి నశింపు లేదు. ఈ ఆత్మ నశింపు లేని ఈ ఆత్మకి, శాశ్వతమైన ఈ ఆత్మే ఆనందం స్వరూపం. అందుకే నేను దేహము అనుకుంటే నశింపు ఉంది కాబట్టి దుఃఖం ఉంటుంది, నేను ఆత్మని అనుకుంటే నశింపు లేదు కాబట్టి దుఃఖం లేని స్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అందుకే పత్రసారి బన్ని ఏమంటారు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి, ఆత్మవి అంటారు. ఎప్పుడైతే నేను ఆత్మని అనే భావన నీలో వచ్చిందో, నాకు నశింపు లేదు అనే భావన నీలో వచ్చిందో,
అప్పుడు నీకు భయం అనేదే ఉండదు. నశించే శరీరాన్ని నేను అనుకున్నప్పుడు భయం ఉంటుంది, నశించని ఆత్మని నేను అనుకున్నప్పుడు భయం లేకుండా, ఆత్మ అంటే ఆనందము, నేనే ఆనంద స్వరూపాన్ని అని నీకు నువ్వుగా తెలుసుకున్నప్పుడు ఎప్పుడూ ధైర్యంగా జీవించగలుగుతావు. అందుకే ఆత్మని అనుకోగానే నేను ఆనంద స్వరూపుణ్ణి, నిత్యము ఆనందం కూడా ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిది క్షణము ఉండేది, అది ఆనందం కాదండి, సంతోషం. ఎప్పుడు శాశ్వతంగా ఉండేదే ఆనందం. అంటే ఆ శాశ్వతమైన ఆనంద స్థితి ఏది అంటే నేను ఆత్మని అని నువ్వు తెలుసుకున్న రోజున, నేను ఆత్మని అని నువ్వు భావిస్తూ జీవిస్తున్న రోజున, అప్పుడు నీకు శాశ్వతమైన ఆనందం ఉంటుంది. నేను ఆత్మని అనుకున్న వెంటనే నీకు ఆనందం వస్తుంది. నామ రూపాత్మకమైన ఈ జగత్తులో ఉన్న ఈ జగత్తులో ఉన్న జీవులలోని ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేదే ఆత్మ. ఆ ఆత్మని నేనే ఉన్నాను, శాశ్వతమైన ఆనందం నేనే ఉన్నాను అని నువ్వు తెలుసుకోవడమే. అప్పుడు తెలుసుకుంటే ఎప్పుడు నువ్వు ఆనంద స్థితిలో ఉండగలుగుతావు. అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేది, నశింపులేని. చిత్ అంటే చైతన్యవంతమైనది. ఆనందం అంటే ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉండగలిగేది. అందుకే సచ్చితానంద స్వరూపము అంటే ఈ మూడు కలిపితేనే సచ్చితానందం అని అంటారు. అయితే ఈ సచ్చితానందం గురించి ఎవరైతే బోధిస్తారో వాళ్ళే సద్గురువులండి. ఈ పరమ గురువుల స్థితిది. ఈ పరమ గురువుల స్థితి ఏంటంటే సచ్చిదానంద స్వరూపమే పరమ గురువుల స్థితి. అలాంటి గురువులనే ఆశ్రయించాలి, కానీ మామూలు గురువుల్ని, కర్మ గురువుల్ని అంటే కర్మలు పెంచే గురువుల్ని కానీ, మంత్రతంత్రాలు నేర్పే గురువుల్ని కానీ ఆశ్రయించకూడదని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే కర్మల్ని పెంచే గురువులు ఉంటే జన్మలు పెరుగుతాయి. కర్మల వల్ల ఏమవుతుంది, మనకి జన్మలు పెరుగుతాయి. గురువులు చాలా మంది భూమి మీద ఉంటారు. భూమి మీద చాలా మంది గురువులు ఉంటారు. ఆ కొందరు గురువులు మరి కర్మల్ని పెంచుతారు. అంటే నువ్వు ఈ పని చెయ్యి, ఈ పుణ్యం చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఈ పుణ్యకర్మలు చెయ్యి, ఈ స్తోత్రాలు చదువు, ఇవన్నీ చెప్తూ ఉంటే మన పుణ్యకర్మలు పెరిగి మళ్ళా మనకి జన్మలు వస్తాయి. లేదు మంత్రతంత్రాలు నేర్చుకుంటూ, మంత్రాల వల్ల కూడా కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయి. మరి ఆ మంత్రతంత్రాలు నేర్చుకున్నా సరే అవి సచ్చిదానందాన్ని ఇవ్వలేవు. ఆ మంత్రంలో కూడా దోషం ఉంటే మళ్ళీ అక్కడ పాపమే వస్తుంది. అక్కడ కూడా అలాంటి గురువులను కూడా ఆశ్రయించమని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పలేదు. కర్మలని పెంచే గురువులు కానీ, మంత్రతంత్రాలు పెంచే గురువులు కానీ ఆశ్రయించకుండా సచ్చిదానంద స్వరూపమైన పరమ గురువునే ఆశ్రయిస్తే నీకు జన్మలేని స్థితి, మోక్ష స్థితి ఇవన్నీ కూడా నీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే సత్తు గురించి, చిత్తు గురించి, ఆనందం గురించి నువ్వు వివరంగా తెలుసుకుంటావో, అంటే సత్ అంటే సత్యమైంది, చిత్ అంటే చైతన్యం కలిగించేది, ఆనందం అంటే ఎప్పుడూ ఆనందంగా ఉంచగలిగేది, ఈ మూడే ఆత్మ, పరమాత్మ. సత్ అంటే ఒక్కటే తెలుసుకోండి, సత్యమైంది, ఎప్పుడూ ఉండేది, ఎన్ని యుగాలైనా ఉండేది, అదే పరమాత్మ స్వరూపం. చిత్ అంటే సృష్టిలో నామరూపాత్మకమైన ఈ జగత్తును చైతన్యం చేసేది. అంటే చైతన్యం మనలో, ఆ ఆత్మ ఉంటేనే మనలో చైతన్యం ఉన్నట్టు. అలాగే ఆనందం, మనం ఎల్లవేళలా ఆనందంగా ఉంటున్నాము అంటే ఆ ఆనంద స్వరూపం ఎలా వచ్చిందంటే ఇందులో ఆత్మ ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఆత్మ లేకపోతే దుఃఖం, అంటే శవం అయిపోతాం, ఇంకేముంది, అందులో ఏమీ లేదు. కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి అని అనుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు శరీర స్థితి వదిలి ఆత్మస్థితిలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు ఆనంద స్వరూపము అని తెలుసుకుంటావు. ఆత్మస్థితి లేకుండా దేహ వాహనంలో ఉన్ననాళ్ళు ఆనందం రాదు. ఆనందం అంటే ఏంటో తెలియదు. అందుకే ఈ మూడు గురించి వివరంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకేం తెలుస్తుంది అంటే నువ్వు పరమాత్మ గురించి తెలుసుకునే స్థితి వస్తుంది. నిన్ను ఆ మార్గం వైపు పయనింప చేసే సద్గురువుని ఆశ్రయించాలి, కానీ మిగతా కర్మలను ఆచరింప చేసే గురువుల్ని కానీ, మంత్రతంత్రాలు నేర్పే గురువుల్ని కానీ
ఎప్పుడు ఆశ్రయించకూడదు అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు. అఖండ స్వరూపమైన ఆ పరమాత్మ స్వరూపమే, అఖండము అంటే ఖండము లేనిది, సృష్టి అంతా నిండి ఉన్నది. అలాంటి పరమాత్మే నీలో ఒక సూక్ష్మంగా ఉన్నాడు. అంటే చూడండి, సముద్రం చాలా అఖండమైంది, అది బిట్లు బిట్లుగా ఏమి ఉండదు. కానీ అందులో ఒక చెంబులో కొన్ని నీళ్లు తీసుకున్నప్పుడు కొన్ని నీరుగా వస్తుంది, కానీ రెండిటి లక్షణాలు ఒకటే. అలాగే సృష్టి అంతా ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందో నీలో కూడా ఆత్మగా ఆ పరమాత్మ స్వరూపం ఉంది. అదే సచ్చిత్తానందము. నీలోన ఉన్న ఆత్మే సచ్చిత్తానందము, సచ్చితానందము. ఆ ఆనందం గురించి నీకు చెప్పగలిగే వాడే సద్గురువు. సద్గురువులు ఏం చెప్తారు అని తెలుసుకోవాలి అంటే సద్గురువులు ఎవరు అని నీకు పరీక్ష చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైతే ఆత్మ గురించి చెప్తారో, ఎవరైతే ఆత్మ మార్గంలో పయనింప చేస్తారో, ఎవరైతే పరలోకాల గురించి చెప్పగలుగుతారో, ఎవరైతే ఈ భూమి ఒక్కటే శాశ్వతం అనుకుంటూ నువ్వు మళ్ళా భూమి మీదకి రావచ్చు, స్వర్గం వరకే చెప్తూ ఉంటారు కొంతమంది గురువులు. ఆ స్వర్గం వరకు వెళ్ళేది చేసే పుణ్యకర్మల వల్ల. స్వర్గం ఒక్కటే కాదు, ఇంకా ఉన్నత లోకాలు ఉన్నాయి అని ఆ పరలోకాల గురించి చెప్పగలిగే సద్గురువుల్ని మాత్రమే నువ్వు ఆశ్రయించాలి. ఎందుకంటే మనం చేరుకోవాల్సిన లోకాలు ఎన్నో ఉన్నాయి, తెలుసుకోవాల్సిన లోకాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడు తెలుస్తాయంటే జ్ఞానం చేసి ఈ ఆత్మ అంటే ఏంటో తెలుసుకుని, ఈ పరబ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుని, పరమాత్మ అంటే ఏంటో తెలుసుకుని, ఈ దేవీ దేవతలకు సైతము ఎవరైతే శక్తిని ఇస్తున్నారో ఆ దేవీ దేవతలకు కూడా అంత శక్తి దేని వల్ల వచ్చిందో మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, మరి ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే, ఆ లోకాల గురించి తెలుసుకోవాలి అంటే ఆత్మే కాదు పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, సృష్టి గురించి, ఈ బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలి అంటే సద్గురువుని ఆశ్రయించినప్పుడే నీకంత జ్ఞానం వస్తుంది. ఆత్మ గురించి తెలుసుకోవడం ఆత్మజ్ఞానం, ఈ సృష్టిని గురించి తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. అలాంటి బ్రహ్మజ్ఞానం సద్గురువులు మాత్రమే ఇవ్వగలరు, కానీ కర్మలను పెంచే గురువులు, మంత్రాలు నేర్పే గురువులు నీకు అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేరు. కాబట్టి నువ్వెప్పుడు కూడా బ్రహ్మజ్ఞానం పొందే గురువుల్నే ఆశ్రయిస్తే నీకు కావలసిన జ్ఞానం భూమి మీదకి ఉండగానే మోక్ష స్థితిలో ఉండే స్థితి నీకు కలగజేసే వాళ్ళే మరి సద్గురువులు అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. నిజంగా అంతే, మనందరము కోరుకునేది మోక్షము. మోక్షము అంటే మనం చనిపోయాక వచ్చేది కాదండి మోక్షం. మనం బ్రతికుండగానే ఆ స్థితిలో ఉండాలి. ఎప్పుడు ఆ స్థితి వస్తుంది అంటే, ఎప్పుడైతే నేను దేహం కాదు ఆత్మని, అది మొట్టమొదట సద్గురువులు బోధించేది ఏంటి అంటే, అప్పటి వరకు నేను శరీరము అనుకున్న మనము అప్పుడు మనకు అర్థమవుతుంది నేను శరీరం కాదు ఆత్మని అని. ఎప్పుడైతే నీకు శరీరం కాదు ఆత్మని అని అర్థమవుతున్నప్పుడు నువ్వు లోతుల్లోకి వెళ్ళి విచారణ చేస్తే అప్పుడు నేను ఆత్మని అని గురువు చెప్తున్నాడు అంటే కరెక్టే, ఈ జన్మకే ఈ శరీరం ఉంటుంది నీకు గురువు చెప్తాడు. నువ్వు మమకారాలు పెంచుకున్నా, ఏది పెంచుకున్నా వెంటనే చెప్తాడు. ఎవరి మీద మమకారం పెంచుకుంటాం మనం? పిల్లల మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ, పేరు ప్రతిష్టల మీద కానీ మమకారం వచ్చినప్పుడు నువ్వు ఈ జన్మకి ఈ పిల్లల గురించి జ్ఞాపకం ఉంది కాబట్టి ఆలోచిస్తున్నావు. గత జన్మలోని నీకు పిల్లలు ఉన్నారు, అంతకు ముందు జన్మలోని ఉంటారు, రాబోయే జన్మలోని ఉంటారు. మరి గత జన్మలో ఆ పిల్లల్ని వదిలి వచ్చావు, మరి వాళ్ళ మీద మమకారం ఏమైంది? ఈ దేహం పోయిన వెంటనే పోయింది. కానీ అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. మమకారం వదిలినప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. మనమట జ్ఞానం పొంది ఎదుగుతున్నప్పుడట మనని కిందకి లాగేది అహంకారము, మమకారము. ఈ రెండు కాళ్ళకి ఆ రెండు బందీలుగా ఆ తాళ్ళు పెట్టి మన కిందకి లాగుతుంటాయంట. అందుకే గురువులు చెప్తారు, అహంకారము మమకారము రెండు వదిలిన రోజునే నీకు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము వస్తుంది అని. ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మని అనుకున్నామో ప్రతిదీ వదలడానికి ధైర్యం వస్తుందండి. ఎప్పుడైతే నువ్వు శరీరం అనుకుంటే అన్ని నాకే కావాలి అనుకుంటావు, అన్నిటి మీద బంధాలు పెంచుకుంటావు,
వాటితో బంధింపబడతావు. ఎప్పుడైతే నేను శరీరం కాదు, నేను ఆత్మని అని నువ్వు తెలుసుకుంటావో అన్నిటినీ వదులుకోగలిగే ధైర్యం ముందు వస్తుంది. ఆ ధైర్యం ఉంటే అప్పుడు నువ్వు నేర్చుకునే దానికి ప్రతిదీ కూడా ఎదరికెళ్ళగలవు. నేను ఆత్మని, నేను దైవాన్ని అనుకుంటే నీకు చాలా తొందరగా అన్ని అర్థం అవుతాయి. నేను దేహము అనుకోగానే అన్నిటిలోని వెనకబడిపోతాం మనం. ఎవరికాడు విచారణ చేసి తెలుసుకోండి. నేను ఆత్మని అనే భావనలో నువ్వు ఉంటే నేర్చుకోగలిగినవి చాలా తొందరగా నేర్చుకుంటావు. నేను శరీరము అనగానే తర్వాత నీ చుట్టూరువి అన్ని నీకు గుర్తొస్తాయి. ఏ చుట్టూరు, మన చుట్టూరు ఉన్నది ఏంటి? మనకు సంసార బంధం, సంఘ భయం, లేదా మన పిల్లలు, లేదా మన ఆస్తిపాస్తులు, లేదా మన పేరు ప్రతిష్టలు, ఇవన్నీ శరీరంతో ముడిపడి వచ్చాయి. నీకు వెంటనే అవి గుర్తొస్తాయి. నేను శరీరం కాదు, నేను ఆత్మని అనగానే అవన్నీ నీ నుంచి విడిపడిపోతాయి. అందుకే బంధించుకునేది నువ్వే, విడుదల చేసుకునేది నువ్వే. మరి మామూలు భ్రాంతుల్లో ఉండి బంధించుకుంటాం. ఆ సచ్చిదానందం అంటే ఏంటో తెలుసుకున్నాక అన్నిటినీ విడుదల చేసుకుంటాం. అనంతమైన, అఖండమైన ఆ జ్ఞానం నాలో ఉంది, ఆ చైతన్యం నాలో ఉంది, ఆ సత్ అనే పదార్థం నాలో ఉంది, నేనే ఆనంద స్వరూపుణ్ణి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆ భావనలో ఉంటావో, చిన్న చిన్న దుఃఖాలకు కానీ, చిన్న చిన్న భయాలకు కానీ మనం లోను కాకుండా ఉంటాం. దేహము నేను అనుకుంటే దుఃఖము భయము రెండు వస్తాయి. ఆత్మను నేను అనుకుంటే దుఃఖము భయము మనల్ని రెండు వదిలి వెళ్ళిపోతాయి. అందుకే పరమ గురువులు ఎప్పుడు ఏం చెప్తారు అంటే, అనుక్షణము నువ్వు శరీరం అయితేనే కదా నీకు ఈ దుఃఖం, నువ్వు శరీరం అయితే కదా నీకు ఈ బాధ అంటూ ఉంటారు. మీకు ఉదాహరణ చూసుకుంటే రమణ భగవాన్ కానీ, రామకృష్ణ పరమహంస కానీ క్యాన్సర్ వస్తే వాళ్ళు ఏం భయపడలేదు, బాధపడలేదు. ఆ భయము బాధ లేకుండా వాళ్ళు జీవించగలిగారు. మేము ఆత్మస్వరూపమే అని అనుకున్నారు కాబట్టి, వాళ్ళ దేహంతో ఈ భూమి మీద పని చెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళకి అవసరం లేక శరీరాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే యోగులు చెప్పి చనిపోతారు, భోగులు చస్తావని చెప్తే రోజు భయంతో చస్తూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆత్మని నేను అని అనుకుంటే మనం భయం లేకుండా జీవిస్తాం. శరీరం నేను అనుకుంటే భయంతో ఉంటాం. ఇప్పుడు అందరూ కూడా, మీకు ఉదాహరణ చూడండి, కరోనా వచ్చింది. కరోనా వచ్చింది అంటే అందరూ ఎందుకు భయపడుతున్నారు? ఈ దేహానికి ఏదో ఒకటి అవుతుంది అని భయపడుతున్నారు. కానీ దేహమే నేను కాదు, ఆత్మని నేను అని ఈ దేహంతో ఉండి నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే భూమి మీద చేస్తాను. అవసరం లేకపోతే నేను ఎంత దాక్కున్నా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏదో ఒక రోజున నేను అనుకున్న రోజుకి వెళ్ళిపోక తప్పదు అని తెలుసుకుంటాడు. అందుకే ఆత్మని నేను అనుకుంటే బతికినన్నాళ్ళు ధైర్యంగా జీవిస్తాడు. శరీరం నేను అనుకుంటే ప్రతి క్షణము భయంతో 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 జీవించగలుగుతాడు. అందుకే మనకి సద్గురువులు, ఈ పరమ గురువులు ఏం చెప్తారు అంటే, ప్రతి క్షణము నువ్వు ఆత్మవే అంటారు. ఎందుకండి అంతమంది తెలియని వాళ్ళు వద్దు, పత్రిగారి గురించే మనం మాట్లాడుకుందాం. పత్రిగారు ఏం చెప్తారు? నువ్వు ఆత్మవి. మొట్టమొదటి రోజే చెప్తారు, నువ్వు శరీరం అయితే కదా నువ్వు ఆత్మవి, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ దైవాలే అని కలిసినప్పుడల్లా మరి ఆయన మనకి అనుక్షణము మనం మరిచిపోతామేమో అని మనకి నూరి పోస్తూ ఉంటారు. అందుకే మనలో ఆ భావం స్థితమైపోయింది. ఏంటి? నేను ఆత్మని అని. ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాం? దీనితో పాఠాలు నేర్చుకోవడానికి. ఒకటండి, శరీరం లేని ఆత్మ ఏదీ సాధించలేదు, ఆత్మ లేని శరీరం ఏ పని చేయలేదు. ఈ రెండు ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఆత్మ లేని శరీరం ఏది సాధించలేదు, శరీరం లేని ఆత్మ ఏ పని చేయలేదు, ఏ పాఠము నేర్చుకోలేదు. ఈ శరీరాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నాము అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి సాధన ప్రతి వాడికి అవసరం. ఆ సాధన కోసమే ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. కానీ సాధన మర్చిపోయి జీవితం అంతా వేదనలో ఉండడానికి శరీరం కాదండి. భోగాలు అనుభవించడానికి శరీరం కాదు, ఉంటే అనుభవించాలి. ఇక్కడ రెండు ఉన్నాయండి, ఉన్నప్పుడు అనుభవించాలి, లేనప్పుడు వాటి కోసమే ఈ శరీరాన్ని ప్రయత్నించడమే అజ్ఞానం. కానీ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే, ధ్యాన మార్గంలోకి వచ్చాక
ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నాము, ఈ శరీరాన్ని దేనికి ఉపయోగించాలి, దీని వల్ల ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఆత్మ ఎదుగుదలకి ఎంత సాధన చెయ్యాలి, ఎంత జ్ఞానం పొందాలి అని ఇన్ని మాటలు ఎందుకండి. మన జీవితంలో ఒక సద్గురువు వచ్చాడు అంటే మనం భూమి మీద దీన్ని మించిన అదృష్టం ఇంకేమీ లేదండి. ఎందుకంటే పరమాత్మ కృప వల్ల మనకి సద్గురువు దొరుకుతాడు. సద్గురువు కృప ఉంటేనే, అంటే సద్గురువు చెప్పిన మాటలు వింటూ అవి ఆచరణలో పెట్టుకుంటూ నేను ఆత్మని, నేను చైతన్యాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, అంటే సచ్చిత్తానందం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నేను సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపాన్ని అని అనుక్షణము ఎరుకలో ఉంచుకున్నప్పుడు గురువు మాటలను మనం నమ్మేము, ఆచరణలో పెట్టుకున్నాము అని మనకి అర్థమవుతుందండి. మనం మామూలు వ్యక్తులం కాదు, దివి నుంచి భూమికి మహాశక్తి స్వరూపంగా ఈ శరీరాన్ని తెచ్చుకుని ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి భూమి మీదకి వచ్చాం. గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలమా అనుకుంటే మానవ దేహంతో గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. ఎందుకు? పత్రిసారిని చూస్తున్నాం. మరి ఒక్క అడుగు ఆయనే వేశాడు ముందుకు 30 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆయన అనుకోలేదు నేనేంటి ప్రపంచానికి జ్ఞానం నేర్పడం ఏంటి అని ఆయన అనుకోలేదు. నేను నేర్పుతాను, ఈ ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి, ఈ ప్రపంచం అంతా శాకాహారమయం కావాలి అని ఆయన అనుకున్నాడు. ఎందుకు అనుకోగలిగాడు ఆయన? నేను దేహం కాదు, నేను ఆత్మని అని తెలుసుకోగానే నేను అఖండమైన పరమాత్మ స్వరూపాన్ని, సచ్చితానంద స్వరూపాన్ని మరి నేను చెయ్యకపోతే ఈ భూమి మీద ఎవరు చేయగలరు, నేను దేహం కాదు ఆత్మని అనుకున్నాడు కాబట్టే ఆ పని చేయగలిగాడు. మరి మొన్న కరోనా టైంలో రాఘరావు గారు మరి తిరిగారు అంటే దేహం నేను అనుకుంటే ఆయన ఇంట్లో కూర్చుని మాస్కులు తొడుక్కుంటూ మరి కూర్చునేవారు జాగ్రత్తగా అన్ని పాటిస్తూ. మరి నేను దేహం కాదు, నేను ఆత్మని, నాకేం కాదు అని మరి 40 రోజుల పాటు ఆయన నిరంతరము తిరిగారంటే మాటలు కాదు, అది ఆచరణలో పెట్టుకున్న వాడికే సాధ్యమవుతుంది అని మరి వాళ్ళు నిరూపిస్తున్నారు. మనం కూడా నేను దేహం కాదు ఆత్మని అనుకున్న రోజున అన్నిటినీ సాధించగలము. నేను సచ్చిదానంద స్వరూపాన్ని, అంటే పరమాత్మ స్వరూపాన్ని, సచ్చిత్ ఆనందం అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేది పరమాత్మ స్వరూపం, చిత్ అంటే సృష్టి అంతటినీ చైతన్యవంతం చేసేది, ఆనందం అంటే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండేది, సచ్చిత్ ఆనందం అంటే ఇది సచ్చిత్ ఆనంద స్వరూపమే మనము అని తెలుసుకోవడానికే ఈ ధ్యానం. ఎందుకంటే ఇది మనం విన్నప్పుడు కరెక్టే అనిపిస్తుంది, కానీ మళ్ళా ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళినప్పుడు మర్చిపోతాం. మర్చిపోయేటట్టు చేసేది మనసేనండి. ఈ మనసు మాయకి వశమయ్యి ప్రతి విషయం తెలుసుకుంటున్నాం, కానీ ఆ మాయకి వశమై మళ్ళా మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మళ్ళా కాసేపు ధ్యానం చేస్తామో, కాసేపు ఈ స్థితిలో ఉంటామో, మళ్ళా అప్పుడు మనకు గుర్తొస్తుంది. అప్పుడప్పుడు గుర్తు రావడం కాదు, ఎప్పుడూ ఆ స్థితిలో ఉండగలగడమే అసలైన బ్రహ్మానంద స్థితి, సచ్చిదానంద స్థితి. మరి ఆ స్థితి కోసమే మనము ఎంతో ప్రయత్నిస్తూ మరి ఈవేళ మనం అందరం ఇప్పుడు రాఘరావు గారు పెట్టిన ఈ బ్రహ్మ ముహూర్తం ధ్యానంలో చక్కగా నిశ్శబ్దంగా, ఈ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు, ఎందుకు ఈ నిశ్శబ్దంలో తెల్లవారుజామున ధ్యానం అంటారు బ్రహ్మ ముహూర్తం అంటే, అప్పుడు మనకి ఎవరి భావాలు విశ్వంలోకి వదలరండి. అందరూ సృష్టిలో అందరూ కూడా గాఢ నిద్రావస్థలో ఉంటారు. మరి ఒక్క జ్ఞానులే ఆ స్థితిలో మేల్కొంటారు. అందుకే ఎవరి భావాలు, నెగిటివ్ భావాలు కానీ ఏవి కూడా సృష్టిలోకి రిలీజ్ చేయలేరు. ఆ టైంలో చక్కగా ప్రకృతి అంతా సాత్విక గుణంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ధ్యానం చేయడం వల్ల మనకి చాలా చక్కగా ధ్యానం కుదురుతూ ఉంటుంది. ప్రకృతి సహకారం కూడా ఉంటుంది. అందుకే 1.5 గంటల ధ్యానం అంటే కొంతమంది ఓకే చెప్పే వరకు కూడా చాలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోగలుగుతున్నారు. సమాధి స్థితి అంటే ఈ మనసును ఆత్మలో లయం చేసి ఉంచడాన్నే సమాధి స్థితి అంటారు. అదే సచ్చిదానంద స్థితి. మరి ఈ స్థితిని గురించి మరి అందరూ ఇలాంటి స్థితి పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.